గైస్ సెప్టెంబర్ నెల అయితే కనుక చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఒప్పో నుంచి, వన్ ప్లస్ నుంచి, రెడ్మీ నుంచి, ఐఫోన్ నుంచి, శాంసంగ్ నుంచి ప్రతి కంపెనీ నుంచి మనకి ఒక్కొక్క మొబైల్ లాంచ్ అవుతుంది. వేరే కంపెనీ అయితే కనుక 2 మొబైల్స్ మనకి లాంచ్ అవుతూనే ఉన్నాయి అనమాట. ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ప్రస్తుతాన్ని మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ చూస్తే కనుక అంతగా మనకి లాంచ్ అవ్వలేదు. బట్ ఈసారి అయితే కనుక చాలా మొబైల్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ మనకి వస్తూనే ఉన్నాయి. కూపను, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇలా మనకి ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉన్నాయి అనమాట. వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పుడు డీల్స్ నేనే ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాను. మీరు చూసి నచ్చితే కనుక క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వివో T5 అనమాట. వివో T4కి సక్సెస్ అని చెప్పొచ్చు. వివో T5 అనే మొబైల్ మంచి గ్రాఫ్ ఉంటుంది. వివో సిరీస్కి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 6 మంత్స్ వరకు మనకి వివో అనేది మనకి రేంజ్ బాగానే ఉంటుంది అనమాట. గ్రాఫ్ విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ వివో T5 అనే మొబైల్ మనకి స్పెక్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక ఈ 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, 140 రిఫ్రెష్తో వస్తుంది, సూపర్ ఎమ్ఓ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, రిఫ్రెష్ అంటే చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. మేటిక్ ప్రాసెసర్ 7400 టర్బో ప్రాసెసర్, 8GB 250GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 7050 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్ప్లే క్వాలిటీ కానీ స్పెక్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే అప్రాక్స్గా నాకు తెలిసి 35,000 నుంచి 31,000 ఈ ప్రైస్ మీరు లాంచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే వివో నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా వివో X300 ఉంది చూసారా, దాని సక్సెస్ మనకి వివో V500 అని చెప్పి తీసుకొస్తూనే ఉన్నారు. V500 Pro ఈ 2 మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట. ప్రైస్ అయితే కనుక కొంచెం ఎక్కువగానే పెడతారు, ఎందుకంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ప్రకారం. బట్ స్పెక్స్ అయితే కనుక చాలా మార్పులు తీసుకొస్తూనే ఉన్నారు. మేజర్గా మాట్లాడుతుంది కెమెరాస్ అనమాట. కెమెరాస్ అయితే కనుక ఈసారి వేరే లెవెల్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఈ మొబైల్లో వచ్చేసరికి. దీంట్లో పెరిస్కోప్ లెన్స్ మనకి 200 మెగాపిక్స్తో వస్తుంది. సో వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రావైడ్ 50 మెగాపిక్సెల్ మనకి అన్ని 50 మెగాపిక్స్తో వస్తాయి కాబట్టి సో ది బెస్ట్ కెమెరాస్ అవుతుంది వివోలో వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ మనకి 500లో మనకి 6.3 ఉంటుంది. హై వేరియంట్లో మనకి 6.96 ఉంటుంది అనమాట. డిస్ప్లే సైజ్ కొంచెం మారుతుంది, క్వాలిటీ కూడా కొంచెం మారుతూ ఉంటుంది. 1.5Kతో వస్తుంది. హై వేరియంట్లో వచ్చేసరికి 2K డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 9600 ప్రాసెసర్, బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ కానీ బ్రాండ్ కానీ కెమెరాస్ కానీ అన్నీ బాగుంటాయి. బట్ ప్రైజ్ అయితే కనుక 1 lakh అబోవ్ దాటొచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి చూపిస్తూనే ఉన్నారు. నాకు తెలిసి కన్ఫర్మ్గా 1 lakh అబోవ్ దాటుతుంది అనమాట. బేస్ సిరీస్ వచ్చేసరికి అంటే వివో X500 అనేసరికి మనకి ఒక 90-1 lakh లోపు పెడతారు. మిగతావన్నీ కూడా మనకి 1 lakh అబోవ్ దాటిపోతాయి అనమాట. అయినా సరే ఈ మొబైల్స్కి మంచి మార్కెట్ ఉంటుంది, ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఆఫ్లైన్ మార్కెట్లో మనకి ఏదో కార్డ్ ఆఫర్ మనకి వస్తూనే ఉంటుంది ఈ మొబైల్స్ మీద. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రెడ్మీ. రీసెంట్గా మనకి రెడ్మీ నోట్ 17 లాంచ్ చేశారు కదా, తర్వాత మనకి 2 మొబైల్స్ లాంచ్ అవ్వాలి. బట్ కొంచెం గ్యాప్ తీసుకుని లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకటేమో రెడ్మీ 17 సిరీస్ అనమాట. ఇది బేస్ సిరీస్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం మనకి స్పెక్స్ బాగానే ఉంటాయి. బట్ ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్ టార్గెట్ కాబట్టి ఓకే. వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది బ్యాటరీ కెపాసిటీ. ఈసారి రెడ్మీ ఫ్యాన్స్ అయితే కనుక బ్యాటరీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. మీకు బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటే కనుక ఈ రెడ్మీ మొబైల్స్ మనకు కొంచెం ఇంప్లిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 7500 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.9 Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 4 Gen 5 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ అనమాట. ఇది మనకి అప్రాక్స్గా 15 నుంచి 20K ఈ ప్రైస్ లో తీసుకురావచ్చు. ఒకటి గమనించండి, మనకి డిస్ప్లే సైజులు కాడి నుంచి డిస్ప్లే క్వాలిటీ వరకు మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ తగ్గుతుంది అనమాట. మ్యాక్సిమం మనకి ఒక 6 మంత్స్ వరకు మనకి ఐపీఎస్ పనులు ఎక్కువ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అదే కాకుండా 4G మొబైల్స్ ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా సూపర్ ఎమ్ఓ డిస్ప్లే మనకి కనుమరుగు అయిపోతూ ఉంటుంది ఒక 2 years వరకు. ఇంకా చాలా మొబైల్స్ మనకి ఐపీఎస్ ప్యానల్తో మనకి తీసుకొస్తూనే ఉంటారు. పెద్ద బ్రాండ్స్ కూడా మనకి ఐపీఎస్ ప్యానల్ తీసుకొస్తూ ఉంటారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రెడ్మీ నోట్ 17 Pro సిరీస్ అనమాట. ప్రో సిరీస్కి మంచి మార్కెట్ ఉంటుంది ఆఫ్లైన్ మార్కెట్లో. స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో డిస్ప్లే క్వాలిటీ మనకి 6.9 Full HD+ సూపర్ ఎమ్ఓ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. మనకి 120 రిఫ్రెష్తో వస్తుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 9000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 67 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. IP రేటింగ్తో వస్తుంది. స్పెక్స్ అన్ని బాగుంటాయి అన్నమాట. బట్
ప్రైస్ మాత్రం చూస్తే కనుక అప్రాక్స్గా మనకి 35,000 నుంచి 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకురావచ్చు. అయినా సరే మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఈ మొబైల్ సేల్ అవుతూనే ఉంటుంది. డోంట్ వరీ, ఆఫ్లైన్ మార్కెట్లో మనకి రెడ్మీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా తీసుకొస్తారు. స్పెక్స్ బాగానే ఉన్నాయి, ప్రైజే మనకి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ గెలాక్సీ S26 FE అనే మొబైల్, S25 FE అనే మొబైల్ మనకి దసరాలో ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతుంది. అదే టైంలో మనకి ఈ మొబైల్ లాంచ్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ మనకి ప్రైస్ కొంచెం హైప్ అవుతుంది అనమాట. మళ్ళీ దసరాకి మనకి ఇదే మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. కానీ స్పెక్స్ గురించి మాట్లాడితే మనకి S25 FEకి S26 FEకి మనకి పెద్దగా మార్పులు అంటూ ఏమీ ఉండవు. మహా అయితే కనుక ప్రాసెసర్ మారుతారు, బ్యాటరీ కొంచెం పెంచుతారు, అంత మించి ఏమీ ఉండదు అనమాట. డిజైన్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ ది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, సెల్ఫీ 12 మెగాపిక్సెల్, 4900 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసేది మనకి 40 వాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. కొంచెం ఫాస్ట్ గా మనకి ఛార్జ్ అవుతుంది. ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ 2500 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. మీకు ఓకే గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. స్పెక్స్ అయితే కనుక సేమ్ ఇదే మాదిరిగా ఉంటాయి. ప్రైస్ అయితే కనుక 80-70 ఈ ప్రైస్ కూడా తీసుకెళ్తారు. బట్ ఇప్పుడు కొనమాకండి, నెక్స్ట్ దసరా కొనండి ఈ మొబైల్ వచ్చేసరికి. సో ఏదైనా ఆఫర్ ఉందనుకుంటే కనుక ఓకే కానీ బట్ నెక్స్ట్ ఇయర్ కొనండి ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఎవ్రీ మంత్ కూడా మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఏదో ఒక మొబైల్ మనకి లాంచ్ అవుతూనే ఉంటుంది. బడ్జెట్లో కానీ హై రేంజ్ కానీ ఏదో ప్రైస్ సెగ్మెంట్లో మనకి లాంచ్ అవుతూనే ఉంటుంది అనమాట. స్పెక్స్ బాగానే ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే మొబైల్ ఇదే కంపెనీ మనకి ఒక 1 year వరకు మనకి వినిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇంకెంత మించి వేరే మొబైల్స్ మనం కొనలేము. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న మొబైల్స్ ఇన్ఫినిక్స్ మొబైల్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. స్పెక్స్ బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్లో అయితే కనుక చాలా మంది కొంటూనే ఉన్నారు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ వచ్చేసరికి. ఇంకా ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడితే కొత్త మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro 5G అనే మొబైల్ ఈ సెప్టెంబర్ 3rd కానీ 4th కానీ రాబోతుంది అనమాట. స్పెక్స్ బాగానే ఉంటాయి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.7 ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7100 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ, 600 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో వచ్చేసరికి ఐపీ రేటింగ్తో వస్తుంది. మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది. స్పెక్స్ బాగానే ఉన్నాయి. మీకు చెప్పాగా 6 months కాడ నుంచి 1 year వరకు ఐపీఎస్ ప్యానల్ మనం చూస్తూనే ఉంటాము. ఇంకా ఫ్యూచర్ మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఐపీఎస్ ప్యానల్ అనేది. చాలా కంపెనీస్ మనకి ఐపీఎస్ ప్యానల్ తీసుకోవడానికి చూస్తున్నారు. సో స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. అప్రాక్స్ దీని ప్రైస్ మనకి 20 నుంచి 25,000 ఈ ప్రైస్ కూడా తీసుకొస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒప్పో సిరీస్ అనమాట. ఒప్పో సిరీస్కి మంచి మార్కెట్ ఉంది ఈ మధ్య కాలంలో. దేనివల్ల? ఒప్పో X9 సిరీస్ వల్ల. మంచి కెమెరాస్ తీసుకొచ్చారు, ప్రాసెసర్ తీసుకొచ్చారు, అన్ని స్పెక్స్ చాలా బాగుంటాయి. దాని సక్సెస్ మనకి ఒప్పో Find X10 అనమాట. సో ఈ సిరీస్ మన ఇండియాలో లాంచ్ అవుతూనే ఉంది. 2 మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అవుతుంటాయి. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. X10 గురించి మాట్లాడితే కనుక ఇది మనకి సేమ్ టు సేమ్ మనకి 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 9600 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్తో వస్తుంది. 8000 mAh బ్యాటరీతో వస్తుంది. సో కెమెరాస్ అయితే కనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎన్ని మనకి ఇంప్లిమెంట్ చేసుకునే వస్తారు. స్పెక్స్ అయితే కనుక చాలా 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 బాగుంటాయి. బట్ ప్రైస్ అయితే కనుక 80 నుంచి 90,000 ఈ ప్రైస్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి నాకు తెలిసితే కనుక ఆఫ్లైన్ మార్కెట్లో మనకి కొంచెం ఏదో కార్డు ద్వారా మనకి మొబైల్ తగ్గుతూనే ఉంటుంది. ఇంక నెక్స్ట్ మాట్లాడితే OnePlus 16. సో ఈ మొబైల్ కోసం అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు కూడా. ఎందుకంటే దీంట్లో స్పెక్స్ కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది. స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 6.7 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 185 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. Gen 6 Pro 5G ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ టాప్ లెవెల్లో ఉంటుంది. బట్ ప్రైస్ అయితే కనుక 1 lakh అబోవ్ తీసుకెళ్ళిపోతారు ఈ మొబైల్ వచ్చేసరికి కన్ఫామ్గా. అయినా సరే మంచి మార్కెట్ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇప్పుడు మనకు OnePlus 15 కూడా మనకి 85 ఉన్నా సరే కొంటూనే ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా OnePlus తీసుకొస్తే కనుక ఐక్యూ ఊరుకుంటుందా? ఐక్యూ ఊరుకోదు కదా. ఐక్యూ కూడా తీసుకొస్తుంది అనమాట. ఐక్యూ 16 అనే మొబైల్. బట్ ఐక్యూ అయితే కనుక ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు అమౌంట్ పెంచుతున్నారు కాబట్టి మార్కెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. తీసుకొస్తే తీసుకురావచ్చు, లేదనుకుంటే కనుక ఏం చెప్పలేము అనమాట. స్పెక్స్ అయితే కనుక ఈక్వల్గా ఉంటాయి. బట్ కెమెరాస్ మాత్రం కొంచెం డౌన్గ్రేడ్లో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 8500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 2K డిస్ప్లేతో వస్తుంది. 8 LED ప్రాసెసర్తో వస్తుంది. స్పెక్స్ బాగానే ఉంటాయి కానీ బట్ డౌట్గా ఉందన్నమాట ఈ మొబైల్ మనకి లాంచ్ అవుతుందా లేదా అని చెప్పి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఐఫోన్ ఈవెంట్. సో ఖచ్చితంగా ఈ మొబైల్స్ మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతూనే ఉంటాయి అనమాట. సెప్టెంబర్ 8th కానీ 9th కానీ ఈ టైంలో మనకి లాంచ్ అవుతూనే ఉంటుంది. ఇంకా చూడక్కర్లేదు అనమాట. ఐఫోన్ 18 Pro వచ్చేసరికి 18 Pro Max అండ్ ఫోల్డ్
ఈ 3 మొబైల్స్ మన నెలలో లాంచ్ అవుతూనే ఉంటున్నాయి. ఎక్కువ మంది ఎదురు చూస్తుంది మనకి ఫోల్డ్ మొబైల్. సో ఇది ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చాలా మంది యూట్యూబర్స్ చూస్తూనే ఉన్నారు, వాళ్ళ చేతులు చూస్తూనే ఉన్నాం అనమాట. సో దీనికోసం అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక ట్రెండ్ ఖచ్చితంగా సెట్ చేస్తుంది ఫోల్డ్ మొబైల్స్లో ఐఫోన్ వచ్చేసరికి. ఇంకా 18 రావచ్చు అనుకుంటే కనుక చెప్పలేము, 18 రాకపోవచ్చు. ప్రస్తుతానికైతే 18 ప్రోను 18 ప్రో మ్యాక్స్ మనకి తీసుకొస్తున్నారు. పెద్దగా మార్పులు అంటే ఏమీ లేదు. 17 ప్రో సిరీస్కి ఈ సిరీస్కి బ్యాటరీ కొంచెం పెంచుతున్నారు, ప్రాసెసర్ కొంచెం పెంచుతున్నారు, అంతే, అంతమించి ఏమీ లేదు. మిగతా అవన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇవ్వనమాట సెప్టెంబర్లో మనకి లాంచ్ అవుతున్న ఫస్ట్ వీక్ కాడ నుంచి లాస్ట్ వీక్ వరకు మనకి ఈ మొబైల్స్ మనకి లాంచ్ అవుతున్నాయి. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కొంచెం లైక్ చేయండి, చాలా మంది మర్చిపోతూనే ఉన్నారు. లాస్ట్లో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ప్లీజ్ లైక్ చేస్తే కనుక నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలాగనిపించింది? నచ్చితే లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.